శ్రీరామలింగేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం క్షీరారామం. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. దీనినే క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 150 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. 1415లో అల్లాదురెడ్డి భూపాలుడు ఈ రాజగోపురాన్ని నిర్మించారు. చోళరాజుల శిల్పకళారీతులను అద్భుతంగా చూపించే గోపురాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దాలలో నిర్మించారట. పాలకొల్లును ఉపమన్యపురం, పాలకోట, పాలతోటగా పిలిచేవారు. మర్రి, రావి, మేడి మొదలైన క్షీర వృక్షాలు ఉండటం వల్ల క్షీరపురిగా పిలిచేవారని ప్రతీతి. పంచారామాలలో పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. శ్రీనాథ మహాకవి విరచిత భీమేశ్వర పురాణంలో ఈ క్షేత్ర వైభవం వర్ణించారు. క్రీస్తు శకం 1415లో అల్లాదురెడ్డి భూపాలుడు ఆలయ గోపురంను నిర్మించారు. రాజగోపురం లోపల నుండి చూస్తే గుడి, శివుని విగ్రహం మరియు ధ్వజస్తంభం ఇలా కనిపిస్తుంది. రాజగోపురం పైకి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ రాశారు.